హలో అందరికీ నేను మా ఫ్రెండ్స్తో కలిసిన వీడియో పెట్టిన 2-3 డేస్కి మళ్ళీ ఈ సెకండ్ పార్ట్ కూడా పెడదాం అనుకున్నానండి. కానీ నాకు సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల డాక్టర్ ఎక్కువగా మాట్లాడడం కానీ, కంటిన్యూగా మాట్లాడడం కానీ, గట్టిగా అరవడం కానీ అలా చేయొద్దని చెప్పారనమాట. దానివల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు కొద్దిగా కష్టం అయిపోయి ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశాను. ఇప్పటికే ఇంకా ఉంది కానీ చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి అని చెప్పి ఇంకా ఇది కూడా పోస్ట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి దీన్ని అయితే ఎడిటింగ్ చేసి ఇంకా ఇవాళ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ రూమ్లో కూర్చొని మేము చేసిన గోల చాలా, ఇంకా తిన్నది చాలా అని చెప్పి బయటకు అయితే వచ్చామన్నమాట. ఐస్ క్రీమ్ లేదా కూల్ డ్రింక్ ఏదైనా తీసుకుందామని చెప్పి. యాక్చువల్గా మేము అనుకొని బయటకు వచ్చింది ఏంటంటే కాఫీ తాగుదామని వచ్చాము. అక్కడికి వచ్చి చూడంగానే గోలీ సోడా కనిపించింది. అది జీరా ఫ్లేవర్ అండి. ఇంకా అస్సలు వదలట్లేదు మేమంతా గోలీ సోడా తీసుకున్నాం అనమాట. ఒక అమ్మాయి అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకుంది. ఇంకా బయట చూస్తే ఆ క్లైమేట్ కూడా ఫుల్ కూల్గా ఉందండి. మేము 4:30 అరౌండ్ 4:30 4:45కి అలా రూమ్లోకి వెళ్తే మేము మాట్లాడుకొని భోజనం చేసి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 6:45 అయిందండి. సన్సెట్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా సరే బాగుంది, సన్సెట్ కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి షాప్ అతనికి అయితే చెప్పాము బయట చైర్స్ ఏమని. తనైతే అరేంజ్ చేసేసారనమాట. ఏంటంటే అది మెయిన్ రోడ్లో ఉంటుంది అనమాట హోటల్. కాబట్టి హైవేలో వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తారేమో, ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నాం. కానీ దేవుని దయ వల్ల మేము కూర్చున్నంత సేపు ఎలాంటి ఎక్కువ మంది క్లౌడ్ అయితే లేదండి. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అన్న అయితే గోలీ సోడా కొట్టడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా అదే వీడియో తీసుకుంటున్నాం అనమాట. మా రేష్మ అయితే ఫుల్ బాటిల్ కావాలా అని అడుగుతుంది నన్ను. సరే నువ్వు తీసుకొని హాఫ్ తాగివ్వు, తర్వాత నేను తాగుతా అని చెప్పాను అనమాట. ఇంకా అందుకనేసి ఫుల్ బాటిల్కి బదులు ఇదిగోండి ఈ జీరా సోడా అయితే తీసుకున్నాము. జీరా సోడా ఫ్లేవర్ అయితే సూపర్గా ఉందండి. 90s కిడ్స్కి అయితే బాగా ఐడియా ఉంటుంది. ప్లెయిన్ సోడా, తర్వాత కలర్ సోడా అని గోలీ సోడాలు ఉండేవి. ఇప్పుడైతే ఫ్లేవర్స్ చాలా వచ్చాయి. కానీ నేను ప్రొద్దుటూరుకి మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడంతా మా మేనత్త కూతురు మటుకు కంపల్సరీ కలర్ సోడా తాపించేదండి. అదొక పిచ్చి అనమాట అప్పుడు కలర్ సోడా అంటే. ఇప్పుడైతే చూద్దామన్నా ఎక్కడా లేవు అసలు. ఇంకా సరే అని సోడాస్ తీసుకొని అయితే బయటకు వచ్చి ఇదిగో ఇలా కూర్చున్నాం. ఏ అభిత ఇటు చూడు. అవతార్ మళ్ళీ బయట కూర్చొని అక్కడ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ మళ్ళీ స్పెండ్ చేసామండి. ఇంకా అంతలోపల మా ఫ్రెండ్ అయితే వీడియో కాల్ చేసిందనమాట. తను బెంగళూరులో ఉంటుంది రాజీ అని చెప్పి. తనైతే నేనైతే మిస్ అవుతున్నా, ఉన్నింటి నేను కూడా వచ్చేది అన్నట్టు చెప్తుందనమాట. ఇంకా సరే అని తనతో కూడా కాసేపు వీడియో కాల్ అయితే మాట్లాడామన్నమాట. ఇదిగోండి ఐస్ క్రీమ్ తింటుంది కానీ తనైతే పక్క నుంచి కామెంట్ చేస్తూనే ఉంది. ఈసారి మటుకు మళ్ళీ మేము మీట్ అయితే ఈ రేష్మాని ఎలా ఏడిపించాలో ఒక ప్లాన్ అయితే వేసుకొని వెళ్తానండి. ఫుల్గా టార్చర్ పెట్టిందనమాట అందరినీ. అసలు నవ్వలేక కడుపు ఉబ్బిపోయింది. ఇంకా బిల్ పేమెంట్కి వచ్చేసరికి రాజీ అయితే వీడియో కాల్లో మాట్లాడుతుందనమాట. అందుకని చెప్పి కాసేపు ఆగి మళ్ళీ చేస్తామని చెప్పాము. ఈసారి వీళ్ళైతే మటుకు రాజు కూడా వచ్చి పక్కా జాయిన్ అవుతుందని చెప్పిందనమాట. మేము మళ్ళీ ఈసారి నవంబర్లో కానీ అక్టోబర్లో కానీ కలుద్దాం అనుకున్నాము. కాబట్టి ఈసారి కలిస్తే మటుకు వీడియో మామూలుగా ఉండదు. ఈసారి కనీసం 2-3 జాయిన్ అవుతారనుకుంటున్నాను. ఇంకొక అమ్మాయి భవానీ అని మా ఫ్రెండ్, తను కూడా మెసేజ్ పెట్టింది నేను వీడియో పెట్టిన తర్వాత చూసి. అరే నాకు కూడా చెప్పింటే నేను కూడా వచ్చేదాన్ని కదా అని. కానీ నేను తను కాంటాక్ట్ చేశాను కానీ తనైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తను ఎక్కడో బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నమాట. వాళ్ళ పిల్లలు అయితే మాట్లాడారు. కాబట్టి నెక్స్ట్ మీట్కి అయితే ఇంకొక 2 మెంబర్స్ ప్లస్ అయ్యే అడ్వాంటేజ్ అయితే ఉందని నేను అనుకుంటున్నాను. నేను మెయిన్ ఈ వీడియో తీసి పెట్టడం ఏంటంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూసి కనీసం ఇన్స్పైర్ అయ్యన్నా కలుస్తారు అని చెప్పి అంతే. ఇంకా బయట చూస్తే చుట్టూ మొక్కలు గ్రీనరీ భలే ఉందండి. నేనైతే అనుకుంటున్నాను ఈసారి వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట. కానీ ఈవినింగ్ టైమ్స్ అయితే బాగుంటుంది. కాస్త చీకటి పడిందంటే కష్టమే అనిపిస్తుంది అనమాట. ఇంకా సోడాలు తాగి ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. సూపర్గా వచ్చాయి అసలు ఫొటోస్. నాకైతే ఫుల్ ఒక ఫ్యామిలీతో కలిసినట్టే అనిపించిందండి. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ రిపీట్ చేసుకోవడము అసలు చాలా మంచిగా అనిపించింది. ఈ పక్కన కనిపిస్తున్నది డిగ్రీ కాలేజ్ అనమాట. మేమైతే ఇంకా 10th అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయి వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి ఇంటర్ అలా డివైడ్ అయిపోయాము. ఇంటర్ వరకు కలిసే ఉన్నాంలేండి. ఇద్దరు మిస్ అయ్యారు కానీ మేమంతా ఇంటర్ వరకు కలిసే ఉన్నాము. ఇంకా డిగ్రీ తర్వాత అందరూ డిస్పాచ్ అయిపోయారనమాట ఎటు వాళ్ళు అటు. కాబట్టి ఇలా చాలా రోజుల తర్వాత కలవడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీలో కూడా ఇలా ఎవరైనా కలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాదైతే పెద్ద గెట్ టుగెదర్ అయితే నేనైతే చెప్పను, కానీ సింపుల్ హ్యాపీగా క్యూట్గా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.